ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడ, నీ పరిశుద్ధ నామం బట్టి ఈ వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధన మాకు మంచి నిద్రించావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభు నీ పాదాల సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు నాయనా. నీ వాక్యం అన్ని వెలుగులో నడిచేకు నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధి ఉంచుతున్నందుకు వందనాలు అయినా. నీ కృప తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించు. యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. అబీబు నెల ఆచరించి నీ దేవుడిని యెహోవాకు పస్కా పండుగ ఆచరింపవలను. ఏలేనిగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడిని యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాడు. యెహోవా తన మందిరమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములలోను నీ దేవుడైన యెహోవా పస్కా ఆచరించి గొర్రె మేకల్లోని గోవుల్లోని బలి అర్పింపవాలని. పస్కా పండుగలో పొంగనిదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తులో నుండి వచ్చింది కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమునకు నీ జీవితంలో అన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణను తెచ్చి పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతము అన్నిటిలోని 7 దినాలు సాగి నైవేద్యదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలము వధించిన దాని మాంసంలోని కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న పురములో దీని అందేను పశువులు వధింపకూడదు. నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలంలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించే సాయంకాలంలో పశువులను వధించి దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను. 6 దినములు నీవు పొంగని రొట్టెలను తినవలను. 7వ దినమున నీ దేవుని యెహోవాకు ప్రతిదినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 వారాలను నీవు లెక్కింపవలను. పంటపైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుని యెహోవాకు నామమున పండుగ ఆచరించుటకై నీ చేతనైతే స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించి దానిని ఇవ్వవలను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెలను నీ దాసులను నీ దాసినైనను నీ గ్రామంలోనున్న లేవీయులకు నీ మధ్యనున్న పరదేశీయులు తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలము నీ దేవుడైన యెహోవా సన్నిధి సంతోషపరచవలెను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండి సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకునవలెను. నీ కళ్ళెంలో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగగా 7 దినాలను ఆచరింపవలెను. ఆ పండుగలోని నీవును నీ కుమారులను నీ కుమార్తెలను నీ దాసులను నీ దాసులను నీ గ్రామంలో ఉన్న నీ లేవీయులను పరదేశీయులో ఉన్న తల్లిదండ్రులను లేని వారందరూ విధవరాండ్రులను సంతోషపరచవలెను. నీ దేవుని యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించి కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలంలోని
దేవుడిని యెహోవా 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించవలెను. ఈనాటికి 3 మారులు అనగా పొంగడి రొట్టెల పండుగలోను, వారముల పండుగల్లోను, పర్ణశాల పండుగల్లోను నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న శ్రమను నీ మగవారందరూ ఆయన సన్నిధి కనబడవలను. 17 వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక దేవుడైన యెహోవానికి అనుగ్రహించి దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిట నీ గోత్రములకు న్యాయ అధిపతులను న్యాయకులను నీవు ఏర్పరచుకునవలను. వారు న్యాయమును జనులు తీర్పు తెచ్చవలను. నీవు న్యాయము తప్పి తీర్పు తెచ్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలేనిగా లంచము జ్ఞానము కన్నులకు గుడితనము కలుగజేయను. నీతిమంతులు మాటలకు అపార్థములు పుట్టును. 20 నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమును అనుసరించి నడుచుకునవలెను. నీ దేవుడిని యెహోవాను కట్టడలను బలి పీఠములను సమీపింపు ఏ విధమైన వృక్షములను నాటకూడదు, దేవతా స్తంభములను ఏర్పరచకూడదు. లాస్ట్ వచ్చి నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడును గనుక నీవు నీ స్తంభమును ఆయనను నిలబెట్టకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించున్నారు. ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన కట్టడలు ఆయన విధులను గైకొని నడుచుకున్నది. మరి నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని సేవించకూడదని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని తప్ప ఇతరులని ఎవరిని ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మరి ఫస్ట్ ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. తర్వాత మన జీవితంలో ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్, ఇలా మొదటిగా వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ఇక్కడ చూసుకుంటూ వెళ్తూ ఉంటే విగ్రహాలను పూజించేవారుగా ఉన్నారు. మరి మోషే ప్రజలు ఎంతో వారిని తీసుకొచ్చినప్పటికీ వారు పాత జీవితాన్ని గుర్తు చేసుకొని బ్రతుకుతుంటూ ఉంటే దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే ద్వారా వాళ్ళకి వినిపించాడు. పస్కా పండుగ ఆచరించవలను, నీ దేవుడిని యెహోవానే సేవించవలను అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దేవుని గురించి ఎంత ప్రాముఖ్యత వారికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎస్, మరి ఇప్పుడు మన తల్లిదండ్రులు అమ్మ నాన్న ఉన్నారు. 10 మంది ఇక్కడ ఎవరైనా అడిగినప్పుడు మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, వారి పేర్లు ఏంటంటే స్పష్టంగా మనం చెప్తాం. వాళ్ళు నాకు తల్లిదండ్రులు కాదు అని అంటే వినువారు ఏమనుకుంటారు? మన తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు, పెంచి పెద్ద దేశం చేశారు అని వాళ్ళు బాధపడతారు కదా. అదేవిధంగా దేవాది దేవుడు సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మరి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు కూడా నన్ను తప్ప వేరే దేవుళ్ళని దేవతల్ని సేవిస్తున్నానని బాధపడువాడుగా ఉన్నాడు. మరి ఎంతో వేదన చెంది బాధ విచారణతో కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మరి విగ్రహాలు పూజించి వారు మొక్కుబళ్ళు చెల్లించడానికి ఎంతో విలువైన వస్తువు ఈ లోకంలో సంబంధించింది ఏంటిది? బంగారుతో ఎంతో విలువైన కానుకలతో ఆ దేవతలకి దేవుళ్ళకి సమర్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు బంగారం రేట్ 1,00,000 పైగా పెరిగింది. అలాంటిది మరి బోనం చేయడానికి బంగారం బోనం చేసేటట్టు ఎన్ని కోట్లు అయిండొచ్చు అది తయారు చేయటానికి.
అసలు మానవులకి మరి అలా ఉంది. మరి ఈ లోక సంబంధమైన వాళ్ళు ఆశీర్వదింపబడి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మరి వాళ్ళు చాలా మరి దూరస్తులుగా ఉన్నారు. అందుకే వారిని బట్టి దేవుడు ఒప్పుపడుతూ ఉంటాడు, కనికరం జాలి చూపిస్తూ ఉంటాడు. వీళ్ళు నల్లరు ప్రజలే రక్షణ కోసం వారు కనిపెడతారేమో, నా కాడ వస్తారేమో, నన్ను ఆరాధిస్తారేమో అని దేవుడు వారి విషయమే కనికరపడి జాలిపడి ప్రేమించి ఎంతో సమయం కేటాయించి చూస్తూ ఉన్నాడు. కానీ ఆ పాప ఊబిలో యుగ సంబంధమైన దేవత వారు మన నేత్రాలు కప్పబడిన రీతిలో వారు అలానే జీవించుకుంటూ వెళ్తూ అలానే నరకానికి వెళ్తూ ఉంటాం. నరకమంటే అగ్ని ఆరుదు పురుగుచ్చాము గబ్బు గబ్బున రగులుచున్నదని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నరకానికి వెళ్ళటానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. మనకైతే దేవుని ఆయన ఉచితమైన కృప చేత ఆయన సేవించే బద్దులుగా మనకిచ్చాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసు. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీ బంగారు పాదములు కొందరు నైనా నీ దేవుడిని యెహోవానే నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవా మరి ఈ దేవుని యెహోవానే సేవించేవాడు. నిన్ను తప్ప వేరొక దేవుడు మరి మా జీవితంలో ఉండకూడదని సెలవిచ్చిన దేవుడు నైనా నీకు వందనాలు. మనకు సంబంధం మా ఇరుగు పొరుగు మా గంట పరిచయమైన వారు, చీకట్లో బ్రతుకుతున్న వారు కూడా లోకంలో జీవిస్తున్నారు ప్రభు, ఇతర దేవతలు పూజిస్తున్నారు ప్రభు. కనికరించి క్షమించి అయా నిజమైన దేవుడని యేసుక్రీస్తు తెలుసుకుని హృదయాలుగా సిద్ధపరచమని ఈ పాదాల సన్నిధిలో విడిపించుకుంటున్నాను తండ్రి. ఎగలేరా తిరిగి ఈరోజు కోసం సిద్ధపరచాలి. మా పిల్లల్లో మా భవిష్యత్తు నిశ్చితమే మా ఇల్లు జరిగించాలి. సలుగా చిక్కబెట్టే శోధన నుండి కీడపై నుండి కాపాడు ప్రభా. జ్ఞాపకం చేసుకుని ఆకాశం నా సింహాసనం ఊవిన పాదపీఠమైన తండ్రి వినైనా నీకు మా భవిష్యత్తు నిశ్చితమే మా ఇల్లు జరిగించండి దేవా. ముఖ్యంగా నా విషయం ఎవరి భవిష్యత్తు విషయంలో కృప దయచేయండి. తమని జవాబు సిద్ధం ఏర్పాటు చేయండి, దీవించండి, ఆశ్రయించండి. నా విషయంలో గ్రూప్ 1కి సిద్ధపడుతున్నాను. మిగతా 3 బుక్స్ తీసుకోవాలి. ఆ విషయంలో సహాయపడి నన్ను బలపరచువాన్ని నేను సమస్తం చేయగలను. బృందయ్యని వేళ అలసిన వేళ అనే విషయంలో నన్ను నిలబెట్టి ఎడమడిగా తెచ్చుకుంటాను. దీనికి కొందరు ఆయన దృశ్యంలో కూడా మార్గవసరాలు నిశ్చితమైన నా ఇల్లు జరిగించింది. నేను కావాల్సిన తను హెల్ప్ చేస్తున్నాను, తనతో మాట్లాడి ఆయన నిర్లక్ష్య వ్యక్తిగా ఉండకుండా మరి తనను గుర్తు చేసి నేను మనసుని జ్యేష్ఠకు తన బిడ్డకు తన విషయంలో సహాయపడని ప్రార్థిస్తున్నాను. నా అక్కరిలో పాల్భాగస్లో ఉంటుంది తనని దీవించి జ్ఞాపకం చేసి ఆయన సహజ విషయంలో మాత్రం సరే దీనిరాలుగా నా కుటుంబాల కోసం ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డని తాకిబట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన చర్చల కుటుంబాన్ని రక్షించి కాపాడు. వారక్కర ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చి జీతాలు పడే కృపను వారికి అనుగ్రహించిన ఆయన బిడ్డలు విద్య బోధనలో భయభక్తులు కలిగి శోధన నుండి కీడపాయ నుండి కుటుంబాన్ని సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు ఇలా నా కుటుంబాన్ని నిరంజన కూడా శోధన నుండి కీడపాయ నుండి బిడ్డలు రాకపోకలని కాపుల పొందవచ్చు. బిడ్డల భవిష్యత్తు నిశ్చితమే వారిలో జరిగించి తోడుగా ఉన్నవాడు ప్రార్థిస్తున్నాను. ఇలా నా రక్షములని నాకంటూ పరిచయమైన వారు ఫ్రెండ్స్ని అందరినీ నీ స్వాధీనం ఉంచుకొని రక్షించామని ప్రార్థిస్తున్నాను. తండ్రి వాతావరణం స్వాధీనించుకొని ముఖ్యంగా ప్రభా ఆకాశంగా పిలిపిప్పని సమృద్ధి అయిన వర్షాలు పడే భాగ్యాన్ని దయచి మేము పొలం మొత్తం నాటుబట్టుకునే కృపను దయచేయదండి. ఆయన నా నెమ్మది జ్ఞాపకం చేసి అది కూడా ఆరోగ్యంగా ఆయుష్ని దయచేస్తున్నందుకు కొందరు మేము కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకునే కృపను కూడా తెచ్చి మందిర సరిహద్దుల విషయాలు వచ్చి మందిరాన్ని మిగతా వాక్యాలు ఆపించడం నన్ను బలపరిచి సంఘ విశ్వాసం అనేకులు ఈ మందిరానికి నడిపించే బిడ్డలుగా సిద్ధపరచు. దాసులు ఇంట్లో స్థుతి కలిగి ఉండటం మరి స్త్రీల కోటి కలిగి ఉండటం కృపద ఖచ్చితమైతే బ్రహ్మసారి మరి ఈవినింగ్ వెళ్ళి మందిరం కడిగే విషయంలో నాకు సహాయపడి ఇలా నిండైన దేవుడు నాకు నన్ను నమ్ముకుని బిడ్డలకి తెచ్చి
నాకు కట్టుపరిచిన వారందరికీ దయచేయమని అన్ని విషయాలను దయగల చేతి కబ్జ సమయం దీవించి ఆశ్రయించారు. తోడుగా ఉండవు నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికి అనంతం నాశనమగునుగాక.